శ్రీమాత్రే నమః. అమ్మతో ప్రయాణానికి స్వాగతం. అందరికీ అమ్మవారి ఆశీస్సులుండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ, ఈరోజు గురు పుష్య పౌర్ణమి, అలాగే గురువారం. ఎంతో విశేషమైనటువంటి ఈ రోజున పవిత్రమైనటువంటి ఈ కథను భక్తి శ్రద్ధలతో వినండి. పూర్వం ఒకప్పుడు సూరసేన రాజ్యాన్ని చిత్రకేతుడు అనేటటువంటి ఒక రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతని పాలనలో రాజ్యం అంతా కూడా సస్యశ్యామలంగా ఉండేది. చిత్రకేతుడికి ఎందరో భార్యలు ఉన్నప్పటికీ సంతాన భాగ్యానికి మాత్రం అతను నోచుకోలేకపోతాడు. సర్వగుణ ఐశ్వర్య సంపన్నుడైనటువంటి అతను పుత్రులు లేరు అనేటటువంటి లోటు అతన్ని అమితంగా బాధిస్తూ ఉండేది. అలా ఉండగా తలవని తలంపుగా ఒకనాడు అంగీరసముని చిత్రకేతుని ఆస్థానానికి విచ్చేస్తాడు. అర్ఘ్యపాద్యాదులతో ఆయనకు సముచితంగా మర్యాదలు చేస్తాడు ఆ రాజు. అప్పుడు అంగీరసుడు, రాజా, కుశలమే కదా అని అడుగుతాడు. అందుకు చిత్రకేతుడు వినమ్రంగా ఇలా అంటాడు. తపోజ్ఞాన సమాధుల వలన పరిశుద్ధాంతఃకరణం కలిగినటువంటి తమ వంటి యోగి పొంగవలకు తెలియనిది అంటూ ఏముంటుంది స్వామి? అయినా తమరు అడిగారు కాబట్టి చెప్పడం నా కర్తవ్యం. సకల సౌభాగ్యాలు ఉండి పుత్రభాగ్యానికి నోచుకోలేనటువంటి నేను తమరు దయతో నాకు కనుక పుత్రప్రాప్తి కలిగేటటువంటి మార్గాన్ని ఏదైనా కానీ చెబితే తప్పకుండా నేను ఆచరిస్తాను అంటాడు. ఆ రాజు ఆవేదనకు అంగీరసుని యొక్క మనసు కరిగిపోతుంది. వెంటనే ఆ రాజు చేత పుత్రకామేష్టి యాగాన్ని చేయించి యజ్ఞావశిష్ట ప్రసాదాన్ని కృతద్యుతి అనేటటువంటి ఆ రాజు పట్టమహిషికి ఇస్తాడు. పిమ్మట చిత్రకేతునితో, రాజా, త్వరలోనే నీకు ఒక సుపుత్రుడు జన్మిస్తాడు అంటూ ఆశీర్వదిస్తాడు ఆ ముని. ఆ మాటలకు పరమానంద భరితుడైనటువంటి రాజుకు అంగీరసుడు ఒక హెచ్చరిక కూడా చేస్తాడు. రాజా, పుట్టబోయేటటువంటి ఆ కుమారుడే నీ సుఖదుఖాలకు కారకుడుగా ఉంటాడు అని చెప్పి ముని తన దారిన తాను వెళ్ళిపోతాడు. కొంతకాలానికి కృతద్యుతి గర్భాన్ని ధరించి 9 మాసాల అనంతరం ముని చెప్పిన విధంగా ఒక మగబిడ్డను కంటుంది. చిత్రకేతుని ఆనందానికి అవధులు లేకుండా పోతాయి. వెంటనే రాజ్యం అంతటా కూడా ఆ శుభవార్త చాటింపబడుతుంది. ప్రజలందరూ కూడా ఆనందోత్సాహాలతో గొప్ప పండుగ జరుపుకుంటూ ఉంటారు. రాజగృహాన్ని సర్వాంగ సుందరంగా అలంకరిస్తారు. ఆ పుత్రోదయ ఆనందంలో చిత్రకేతుడు తన తక్కిన భార్యలను ఉదాసీనపరుస్తాడు. ఎప్పుడూ కూడా తన పట్టమహిషి అంతఃపురంలోనే కాలం గడుపుతూ ఉండేవాడు. చిత్రకేతుని ఆ చర్య తక్కినటువంటి రాణులలో ఈర్ష్య, అసూయలను కలిగించేలా చేస్తుంది. అది క్రమంగా ఒక్కగానొక్క మగబిడ్డడి మీద కోపంగా పరిమణిస్తుంది. ఆ విధంగా ఆ మగబిడ్డడి కారణంగానే కదా రాజు మనల్ని చిన్నచూపు చూస్తూ ఉన్నాడు అని చెప్పి అనుకొని, కాబట్టి ఈ అనర్థానికి కారణమైనటువంటి ఈ శిశువును ఎలాగైనా సరే విషం ఇచ్చి చంపివేయాలి అని చెప్పి తక్కినటువంటి రాణులందరూ కూడా ఏకగ్రీవంగా తీర్మానించుకుంటారు. ఆ విధంగా ఆ తీర్మానం మేరకు ఒకనాడు ఆ పసిబాలుని చేత విషాన్ని త్రాగిస్తారు. పసివాడు కాబట్టి తక్షణమే మరణించాడు. వంశాంకురమైనటువంటి ఆ పసివాడు మరణించాడు అనేటటువంటి వార్త వినగానే కృతద్యుతికి, చిత్రకేతుకు పిచ్చెక్కినంత పనవుతుంది. ఆ ఇరువురూ కూడా శోకసాగరంలో మునిగిపోతారు. ఆ పసివాని నిర్జీవ దేహాన్ని కన్నార్పకుండా చూస్తూ నిశ్చేష్టుడైపోతాడు చిత్రకేతుడు. సరిగ్గా అదే సమయంలో అక్కడకు నారద మహర్షితో వచ్చినటువంటి అంగీరస మహాముని చిత్రకేతుని చూసి ప్రశాంతంగా ఇలా అంటాడు. రాజా, ఎవరి కోసం నువ్వు ఇంతగా విలపిస్తున్నావు? ప్రవాహ వేగంలో కొట్టుకుపోతున్నటువంటి ఇసుక రేణువులు ఒక్క క్షణం కలుసుకొని మరుక్షణం విడిచిపోయే విధంగా ఈ కాల ప్రవాహంలో దేహులు కూడా సంయోగ వియోగాలు చెందుతూ ఉంటారు. భగవంతునిలో అచంచలమైనటువంటి భక్తి కలిగినటువంటి నీకు ఇలాంటి శోకం తగునా? నశించేది ఈ పాంచభౌతిక నిర్మితమైనటువంటి శరీరమే కాని దేహి అయినటువంటి ఆత్మ కాదు. కాబట్టి అది నిత్య బుద్ధ ముక్త స్వభావి. ఆ భగవంతుణ్ణి చేరుకునేటటువంటి మార్గాన్ని నీకు బోధించాలి అనేటటువంటి ఉద్దేశంతోనే మొదటిసారి నీ ఆస్థానానికి వచ్చాను. కానీ అప్పుడు నువ్వు పుత్రుడు లేరు అనేటటువంటి భ్రాంతితో నిరాశ చెంది ఉన్నందున నీకు పుత్రుడు కలిగే విధంగా సంకల్పం చేయడం జరిగింది. ఆ పుత్రుడి కారణంగానే ఇప్పుడు నీకీ దురావస్థ ఎదురైంది. ఈ ప్రపంచమంతా కూడా దుఃఖమయమేనని ఇప్పటికైనా గ్రహించావా? ఆ పిమ్మట నారదుడు రాజును ఓదార్చి ఈ విధంగా అంటాడు. రాజా, నీకొక దివ్య మంత్రాన్ని ఉపదేశిస్తున్నాను. శ్రద్ధతో ఒక్క వారం రోజులు నువ్వు ఆ మంత్రాన్ని కనుక జపించావు అంటే నీకు సకల సౌభాగ్యాలు చేకూరుతాయి.
ఆ భగవంతుని శరణు పొందినందునే పరమేశ్వరుడంతటి వాడు శరీర దాత్యాత్మంతో కూడినటువంటి మాయా ప్రభావం నుండి విముక్తుడవుతాడు. తన నిజస్థితి అయినటువంటి కేవలానంద స్థితికి చేరుకుంటాడు. కానీ పుత్రశోకంలో మునిగిపోయి ఉన్నటువంటి చిత్రకేతునికి మాత్రం జ్ఞానాగ్ని రగిలించేటటువంటి ఆ పలుకులు ఏమాత్రమూ కూడా తన దుఃఖానికి ఉపశమనాన్ని కనిపించలేదు. ఆ సంగతి గ్రహించి దేవర్షి నారదుడు ఒక అద్భుతాన్ని చేస్తాడు. తన యొక్క తపోమహిమతో ఆ శిశువు శరీరం నుండి నిష్క్రమించినటువంటి జీవాత్మను రప్పించి దానిని ఉద్దేశించి ఇలా అంటాడు: ఓ జీవాత్మ, ఇలా చూడు. నీ తల్లిదండ్రులు నువ్వు ఈ శరీరాన్ని విడిచి వెళ్ళిపోయినందుకు ఎంతగానో దుఃఖిస్తున్నారు. నీవు మరలా ఈ మృతదేహంలో ప్రవేశించి వారిని సంతోషపరచు. ఈ రాజభోగాలన్నిటినీ కూడా అనుభవించు. ఆ మాటలు వినగానే ఆ జీవాత్మ నారదుడితో ఇలా అంటుంది: మహర్షి, నేను నా కర్మానుసారం దేవయోనులలోనూ మానవ యోనులలోనూ తిరియక్ యోనులలోనూ మరలా మరలా జన్మలను ఎత్తుతూ ఉన్నాను. ఇక ఏ జన్మలో కూడా వీరు నాకు తల్లిదండ్రులుగా ఉన్నారో ఎవరికి తెలుసు చెప్పండి. ఇట్టి జన్మ పరంపరలో ఒకరు మరొకరికి బంధువుగాను, విరోధిగాను, మిత్రుడుగాను ఉండి ఉండవచ్చు. బంగారు ఆభరణాలు క్రయ విక్రయాల వలన ఎలా చేతులు మారుతాయో అదే మాదిరిగా జీవుడు నిత్య శుద్ధ ముక్త స్వభావుడవుతాడు. ఈశ్వరాంశం బట్టి ఇట్టి ఆత్మకు అతి ప్రియుడు, అప్రియుడు, ఇరుగు పొరుగు వారనేటటువంటి భావం ఉండదు. గుణదోష కర్తృత్వంతో సాక్షి మాత్రుడుగా ఉంటాడు. అతనెప్పుడూ కూడా ఉదాసీనుడుగానే ఉంటాడు. ఎలాంటి కర్మఫలాలను స్వీకరించడు. సుఖ దుఃఖాల్లో పాల్గొనడు. ఇలా చెప్పి ఆ జీవాత్మ నారద మహర్షి వద్ద సెలవు పుచ్చుకొని వెళ్ళిపోతుంది. ఆ అద్భుత సంభాషణమంతా కూడా ఆలకిస్తున్నటువంటి చిత్రకేతునకు అప్పటికి జ్ఞానోదయం అవుతుంది. నారద మహర్షి గావించినటువంటి ఉపదేశానుసారం కఠోరమైనటువంటి సాధనలను ఆచరించి చివరకు భగవంతుని యొక్క పాదార విందాలను పొందగలుగుతాడు. ఇప్పుడు నాడీ జంగుని కథ గురించి తెలుసుకుందాం. అనగనగా ఒక ఊరు ఉండేది. ఆ ఊరిలో ఒక బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు. అతను పుట్టుకకు బ్రాహ్మణుడే అయినప్పటికీ తన కుల ధర్మాలన్నిటినీ కూడా విడనాడి సంఘంలో హీనంగా బ్రతుకుతూ ఉండేవాడు. అందుకు తోడు అతనికి దుష్ట సాంగత్యం అలవడింది. నీచులతో చేయి కలిపాడు. దుర్మార్గుల పంచన పడుకునేవాడు. వారితో మత్స్య మాంసాదులను భుజించేవాడు. కిరాతకులతో కలిసి వేటకు వెళ్ళేవాడు. తాను బ్రాహ్మణుడు అనేటటువంటి సంగతిని పూర్తిగా మర్చిపోయి ఒక మ్లేచ్ఛ యువతిని వివాహమాడతాడు. భోగ విలాసాలతో రేయింబవళ్ళు వ్యత్యాసం తెలియకుండా కాలం గడుపుతూ ఉన్నటువంటి అతనికి ఒకనాడు ధనాన్ని సంపాదించాలి అనేటటువంటి ఆశ కలుగుతుంది. అందు నిమిత్తంగా కొందరు శ్రేష్ఠులతో స్నేహ సంబంధాలను ఏర్పరచుకుంటాడు. వాణిజ్యం నిమిత్తం దూర తీరాలకు ప్రయాణించనున్నటువంటి ఆ వణిజులతో తాను కూడా ప్రయాణమవుతాడు. వెళ్ళగా వెళ్ళగా వారు ఒక కారడవిని దాటవలసి వస్తుంది. కొండ గుహలతో, పశుపక్షాదులతో, క్రూరమైనటువంటి జంతువులతో చిమ్మ చీకటిగా ఉన్నటువంటి ఆ అడవి గుండా ఆ వర్తక బృందం ప్రయాణించసాగింది. ఇంతలో అకస్మాత్తుగా ఒక మదపు టేనుగు ఆ బృందం మీదకు విజృంభిస్తూ వారిపైకి రాసాగింది. ఆ బృందంలోని వారెవ్వరికీ కూడా అప్పుడు ఏం చేయాలో తోచలేదు. చెట్టుకొకరు పుట్టకొకరుగా చెల్లా చెదురవుతారు. ఈ దృష్ట బ్రాహ్మణుడు దిక్కుతోచనటువంటి దీనావస్థలో దారి తెన్ను కానక భయంతో పరిగెత్తిన కారణంగా పూర్తిగా అలసిపోతాడు. తన ఉనికిని తాను గ్రహించేటటువంటి స్థితిలో కూడా లేడు. ప్రాణరక్షణే పరమౌషధం అని అనిపిస్తుంది అతనికి. అప్పటికే బృందం నుండి చాలా దూరం వచ్చేస్తాడు. అదంతా కూడా కొత్త ప్రాంతం. పూర్తిగా అలసిపోయిన కారణాన ఇక ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోతాడు. ఆకలి దప్పికలు బాధిస్తూ ఉంటాయి. చాలా దయనీయమైనటువంటి స్థితిలో అలసి తొలసి ఒక చెట్టు నీడను కూలబడతాడు. ఆ నిశ్శబ్దమైనటువంటి వాతావరణంలో యగశ్వాస స్పష్టంగా వినిపిస్తూ ఉంటుంది. పలకరించేటటువంటి నాదుడు కూడా ఎవ్వరూ లేడు. కళ్ళు సోలిపోతూ ఉంటాయి. కానీ ఆ చెట్టు నుండి వీచేటటువంటి చల్లని మలయమారుతం అతని బాధను కొంత ఉపశమింపచేస్తుంది. అలా చాలాసేపు ఆ చెట్టు నీడనే అతను విశ్రమిస్తాడు. అది మధువ్రజపురం. ఆ రాజ్యాన్ని పాలించేటటువంటి రాక్షసరాజు పేరు విరూపాక్షుడు. పేరుకు రాక్షసరాజైనా అతను సద్గుణాల ప్రోవు. అతనికి ఒక స్నేహితుడు ఉన్నాడు. అతని పేరు నాడీజంగుడు. నాడీజంగుడు మనిషి పేరు కాదు, ఉత్తమ జాతికి చెందినటువంటి ఒక కొంగ. ఆ కొంగ మహాజ్ఞాని, ధర్మాధర్మ విచక్షణాపరుడు. రాక్షసరాజు విరూపాక్షుడికి ఇతను బాల్యమిత్రుడు.
ఆ రాజుకు ఈ కొంగ బహిప్రాణం వంటివాడనమాట. నాడీ జంగుని చూడకుండా ఒక్కరోజైనా కూడా ఉండలేడు ఆ రాజు. వారి స్నేహం అంత ప్రగాఢమైనది. ఆ నాడీ జంగుడు నివాసమే ప్రస్తుతం ఈ కథలో ఉన్నటువంటి బ్రాహ్మణుడు విశ్రాంతి తీసుకుంటూ ఉన్నటువంటి ఆ రమణీయమైనటువంటి ఆశ్రమ ప్రాంతం. యథాప్రకారంగా తన స్నేహితుడు విరూపాక్షుడితో ఇష్టాగోష్ఠి జరిపి ఆ వేళకు ఇల్లు చేరుకుంటాడు నాడీజంగుడు. తన ఇంటి ముంగిట అలసి సొలసి మేనువాల్చి ఉన్నటువంటి ఆ బ్రాహ్మణుణ్ణి చూస్తుంది ఆ కొంగ. సర్వ గ్రంథాల సారాన్ని ఆపోసన పట్టినటువంటి ఆ నాడీజంగుడు అతిథి దేవోభవ అనేటటువంటి ఆర్యోక్తిని అనుసరించి తనను ఆశ్రయించినటువంటి అతిథి సేవ భగవత్ సేవగా భావిస్తాడు. తక్షణమే విశ్రమిస్తూ ఉన్నటువంటి ఆ బ్రాహ్మణుడికి రెక్కలతో చల్లని గాలి వచ్చే విధంగా విసరసాగాడు. అతనిపై ఎండ పడకుండా తన రెక్కలనే గొడుగుగా అమరుస్తాడు. కాసేపటికి శరీరం కుదుటపడటంతో ఈ బ్రాహ్మణుడు నెమ్మదిగా కళ్ళు తెరిచి చుట్టూ పరికించి చూస్తాడు. అతనికి పూర్తిగా బడలిక తీరాక నాడీజంగుడు ఇలా ప్రస్తావన ప్రారంభిస్తాడు. ఆర్యా, తమరు ఏ ప్రాంతం వారు? ఇక్కడికి ఏ కార్యార్థం వచ్చారు? ఇప్పుడు మీరు నా అతిథి దేవులు. అతిథి సేవాభాగ్యం కలిగించి ఉత్తమ గతులను పొందేటటువంటి అవకాశం ప్రసాదించడం మీరు నాకు చెయ్యాలి అని చెప్పి మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. అలా అంటూ రివ్వున ఎగిరిపోయి ఎక్కడి నుండో చక్కని భోజనాన్ని తెచ్చి అతని ముందు ఉంచుతాడు. సమీపంలో ఉన్నటువంటి తటాకం నుండి మంచి నీటిని కూడా తెచ్చి ఇస్తాడు. ఆ బ్రాహ్మణుడు సుష్టుగా భోజనం చేసి నీరు తాగిన తరువాత నాడీజంగుడు ఇలా అంటాడు. అతిథి దేవా, తమ గురించి తెలుసుకోవాలని నేను కుతూహపడుతున్నాను. మీకు అభ్యంతరం లేకుంటే తమ వివరాలు తెలిపితే సంతోషిస్తాను అని అంటాడు. ఆ మాటలు వినగానే ఈ బ్రాహ్మణుడు పెద్దగా నిట్టూర్చి తన కథను ఇలా వివరించసాగాడు. అయ్యా, మాది మధ్యదేశం. నేను గౌతముడనేటటువంటి ఒక సద్బ్రాహ్మణుని కుమారుణ్ణి. నేను కుల సాంప్రదాయాలను పాటించకుండా దుష్ట సహవాసనై నానా దుర్మార్గాలకు పాల్పడమే కాకుండా ఒక బోయ స్త్రీని వివాహమాడి కులభ్రష్టుడనయ్యాను. తరువాత ధన సంపాదన నిమిత్తం కొందరు వణిజులతో కలిసి ఈ అడవి గుండా ప్రయాణిస్తూ ఉన్నప్పుడు జరిగినటువంటి అవాంఛనీయమైనటువంటి సంఘటన మొదలుకొని అప్పటి వరకు జరిగినది తూచా తప్పకుండా వివరిస్తాడు. అతని చరిత్రను విన్నటువంటి నాడీజంగుడు అతని కష్టాలకు పరితపించి ఇలా చెప్పసాగాడు. నాయనా, ఏ సంకల్పంతో నువ్వు బయలుదేరావో ఆ సంకల్ప సిద్ధిని వనగూర్చడం ద్వారా అతిథిని సంతోషపెట్టేటటువంటి అదృష్టానికి నేను నోచుకున్నాను. నువ్వు పరితపించ పనిలేదు. ఇక్కడికి సమీపంలో మధువ్రజపురం ఉంది. ఆ పురాధిపతి నా ప్రాణమిత్రుడు. నువ్వు అతని వద్దకెళ్ళి నేను పంపినట్లుగా చెబితే అతను నువ్వు మోయగలిగినంత ధనరాశులను సమర్పించి నిన్ను సంతృప్తి పరచగల ఉదారుడు. కాబట్టి నా అతిథిగా ఆయన ఆతిథ్యాన్ని స్వీకరించి మమ్మల్ని కృతార్థులను చెయ్యండి అని చెబుతాడు. ఆ మాటలతో ఈ బ్రాహ్మణుడు పరమానందం పొంది ఆ కొంగ చెప్పినటువంటి గుర్తుల ఆధారంతో ప్రయాణిస్తూ విరూపాక్షరాజు ఆస్థానంలోకి ప్రవేశిస్తాడు. అక్కడ రాజును తనను నాడీజంగుని మిత్రుడిగా పరిచయం చేసుకుంటాడు. ఇతగాన్ని చూసి చూడగానే అతని పట్ల రాజుకు సద్భావం కలగలేదు. కానీ తన ప్రాణమిత్రుడు స్నేహితుడిగా భావించి బంగారు పళ్ళెంలో షడ్రసోపేతమైనటువంటి విందు భోజనం పెట్టిస్తాడు. ఆ తర్వాత ఆ బ్రాహ్మణుడు మోయలేనన్ని కానుకలతో రత్న వైడూర్యాలతో వీడ్కోలు ఇస్తాడు విరూపాక్షరాజు. మోయలేని భారంతో పడుతూ లేస్తూ ఆ బ్రాహ్మణుడు చివరికి ఎలాగో నాడీజంగుడి నివాసమైనటువంటి ఆ వృక్షం వద్దకు వస్తాడు. ఆ బ్రాహ్మణుడి సంతోషంతో నిండినటువంటి వదనాన్ని తిలకించినటువంటి నాడీజంగుడు పరమానంద భరితుడై తన జన్మ ధన్యమైన విధంగా అతను భావిస్తాడు. అప్పటికి సూర్యుడు పశ్చిమాద్రిని చేరుకుంటాడు. ఆకాశంలో నక్షత్రాలు మినుకు మినుకుమంటూ ఉంటాయి. రాత్రి అవడంతో సుఖంగా నిద్రలోకి జారుకుంటాడు ఆ బకరాజు. పాపాత్ముడైనటువంటి ఆ దుష్ట బ్రాహ్మణుడి మనసులో అప్పుడు విషపుట ఆలోచనలు చోటు చేసుకుంటాయి. ఒకసారి తల పైకెత్తి చెట్టు పైభాగం కేసి చూస్తాడు. బకరాజు సుఖంగా నిద్రపోతూ ఉంటాడు. బ్రాహ్మణుడికి మాంసాహారం తిని చాలా కాలం అవడంతో బాగా బలిసి కొవ్వెక్కి ఉన్నటువంటి ఆ కొంగ మాంసం తింటే ఎంత రుచిగా ఉంటుందో కదా అనేటటువంటి బలీయమైనటువంటి దుర్మార్గపు కోరిక కలుగుతుంది. తాను అనుకున్న దానికంటే కూడా అత్యధికంగానే ధనం సంపాదించాడు. ఈ కొంగ ధర్మమా అని
నేను అనుకున్న దానికన్నా కూడా ఎక్కువ ధనమే వచ్చింది కాబట్టి, ఇక ఇప్పుడు ఈ కొంగతో నాకు పని లేదు. ఇది ఏమైతే నాకేమిటి అని అనుకోని హాయిగా దాని మాంసాన్ని రుచి చూస్తాను అని అనుకుంటాడు. విశ్వాసఘాతకుడైనటువంటి ఆ పాపిష్టి బ్రాహ్మణుడు అనుకున్నదే తడవుగా ఆ కొంగ పెడరెక్కలు విరిచి గట్టిగా పట్టుకుంటాడు. ఆ బకప్రాణం విలవిలలాడిపోతుంది. నిర్దయుడు, క్రూరుడు అయినటువంటి అతగాని హృదయం కరగలేదు. పాషాణ హృదయుడవుతాడు. రాక్షసత్వం ప్రకోపిస్తుంది. పరిసరాలను విస్మరించాడు. వికటాట్టహాసం చేస్తూ ఉంటాడు. అట్టే కష్టం లేకుండా దాని ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయే విధంగా పీక నొక్కుతాడు. ఇక ఊర్ధ్వగామి అయి దివ్య లోకాల వైపు ఆ బకప్రాణాలు పయనించసాగాయి. అప్పుడు ఈకకు ఈకగా, తోకకు తోకగా దాని చర్మాన్ని ఆ దురాత్ముడు వలిచిపెడతాడు. దాని మాంసాన్ని ముద్దగా చేస్తాడు. ప్రయాణంలో తినడానికై ఆ కొంగ మాంసాన్ని తన తోలుతిత్తిలో పదిలపరుచుకొని అక్కడి నుండి బయలుదేరతాడు. అక్కడ రాజాస్థానంలో తన బాల్యమిత్రుడు నాడీజంగుడి రాకకై ఎదురు చూస్తూ ఉంటాడు ఆ రాజు విరూపాక్షుడు. క్షణం ఒక యుగంగా గడుపుతాడు. మిత్రుడు వచ్చేటటువంటి సూచనలు కనపడలేదు. అతని మనస్సు కకావికలమైంది. రోజులు గడుస్తున్న కొద్దీ ఆ రాజు బాధ అధికం అవుతూ ఉంది. రాజు మనస్సు కీడును శంకించింది. ఇక ఆనాడు తాను చూసినటువంటి ఆ మిత్రదోహే తన మిత్రుడికి ఏదైనా కానీ కీడు కలిగించి ఉంటాడు అని చెప్పి నిశ్చయించుకుంటాడు. వెంటనే సైన్యాన్ని ఆయత్తపరుస్తాడు. తన మిత్రుడి చావుకు కారకుడైనటువంటి ఆ కృతజ్ఞుడు మిత్రద్రోహిని పట్టి చంపి భక్షించమని చెప్పి ఆజ్ఞాపిస్తాడు. సత్వరమే ఆ భటులు నాడీ జంగుని నివాసానికి వెళతారు. అక్కడ పడి ఉన్నటువంటి కొంగ ఎముకల గూడు వారి కంట కనిపిస్తుంది. వెంటనే నాలుగు దిక్కులా హుటాహుటిన ఆ దుర్మార్గుడి కోసం అన్వేషిస్తూ ఉంటారు. అలా కొంతసేపటికి ఆ దురాత్ముని పట్టుకుంటారు. వాడిని పట్టి రాక్షసరాజు వద్దకు ఈడ్చుకుంటూ తీసుకువెళతారు. సంగతి సందర్భాలు తెలుసుకుంటాడు రాక్షసరాజు. ఈ క్రూరుణ్ణి నా సమక్షానికి ఎందుకు తీసుకుని వచ్చారు? ఈ నీచుణ్ణి తక్షణమే వధించి భక్షించండి అని అంటూ భటులను ఆజ్ఞాపిస్తాడు. ఆ భటులు అప్పుడు ప్రభూ, మేము అంత దిక్కుమాలిన వాళ్ళమా? ఈ పాపాత్ముని శిక్షిస్తే వీడి పాపాలన్నీ కూడా మాకు తగులుకుంటాయి అని అంటారు. సరే అయితే మీ ఇష్టానుసారం చెయ్యండి అని అంటాడు రాజు. ఆ రాక్షస భటులు ఆ నీచుణ్ణి ఊరి వెలుపలకు ఈడ్చుకుంటూ పోతారు. కండకొక కండగా నరికి వేస్తారు ఆ దుష్టుణ్ణి. కుక్కలు గుంపులుగా వస్తాయి. కానీ అవి ఆ బ్రాహ్మణుణ్ణి మాంసం కూడా ముట్టకుండా ఆకలితో అలాగే వెళ్ళిపోతాయి. కృతజ్ఞుడి శవం కుక్కలు కూడా ముట్టవనేటటువంటి విషయం యథార్థమే కాబట్టి మిత్రుని కోసం ఎడతెగకుండా విలపించసాగాడు విరూపాక్షుడు. కొంగ అస్థికలు తెప్పించాడు. మేళ తాళాలతో సాంప్రదాయబద్ధకంగా అంతిమ సంస్కారాలు గావించాడు. రాజు దుఃఖాన్ని ఆపుకోలేకపోతుంటాడు. అతని మిత్రుడి వియోగంతో తను అనుభవిస్తూ ఉన్నటువంటి దుఃఖానికి దేవేంద్రుడు కరిగిపోతాడు. వెంటనే దేవేంద్రుడు రాజు విరూపాక్షుడు ముందు ప్రత్యక్షమవుతాడు. దేవేంద్రుని గాంచగానే రాజు ఆయన పాదాలపై వాలి తన మిత్రుడు నాడీ జంగుని పునర్జీవితుని గావించమని చెప్పి ప్రార్థిస్తాడు. దేవేంద్రుడు సంతోషంగా రాజు కోరికను నెరవేరుస్తాడు. మరుక్షణమే నాడీ జంగుడు సశరీరుడై వారి ముందుకు వస్తాడు. ఆ సమయంలో బ్రాహ్మణుడి ప్రాణాలు యముని పాశంలో చిక్కుకొని ఉంటాయి. ఆ విషయం గ్రహించాడు నాడీజంకుడు. తన వల్లనే కదా ఆ బ్రాహ్మణుడికి ఇంత దురావస్థ వాటిల్లింది అని అనుకొని ఆ బ్రాహ్మణుడికి ప్రాణదానం చేయమని చెప్పి దేవేంద్రుని కూడా ప్రార్థించాడు. దేవేంద్రుడు నాడీజంగుని కోరిక కూడా తీరుస్తాడు. ఆ తరువాత సంతోషంతో వారందరూ కూడా తమ తమ స్వస్థలాలకు వెళ్ళిపోతారు. ఇది నాడీజంగుడైనటువంటి ఒక కొంగ కథ. ఇప్పుడు రావణుడు పొందినటువంటి శాపం గురించి తెలుసుకుందాం. రావణుడు కఠోరమైనటువంటి తపస్సును ఆచరించి అనేక వరాలను పొందాడు. లంకాధిపతి అయ్యాడు. తన తపోబలం చేత, సహజ పరాక్రమం చేత అతను ముల్లోకాలు జయించి తన యొక్క పాలనాధికారంలోకి తీసుకువచ్చాడు. అలా ఉండగా ఒకరోజు రావణుడు తన పుష్పక విమానంలో ఉత్తర దిశగా వెళుతూ ఉంటాడు. హఠాత్తుగా ఎగురుతూ ఉన్నటువంటి విమానం ఆగిపోతుంది. విమానం అలా హఠాత్తుగా ఆగిపోవడానికి కారణం ఏమిటో తెలుసుకోగోరి రావణుడు కిందికి దిగుతాడు. దిగినటువంటి రావణుడు కారణం ఏమిటో ఆరా తీయడానికి ముందే అతని ఎదుట నందీశ్వరుడు ప్రత్యక్షమవుతాడు. రావణ, పరమేశ్వరుని ధామమైనటువంటి ఈ కైలాసగిరిని విమానంలో పయనిస్తూ నీవు గమనించడం నీకు సాధ్యం కాదు. కాబట్టి నీవు వెనక్కి తిరిగి వెళ్ళిపో.
అని నందీశ్వరుడు చెబుతాడు. అది విన్నటువంటి రావణుడు ఆగ్రహోదగ్ధుడవుతాడు. కోతి వంటి ముఖం కలిగినటువంటి నీవు నన్ను తిరిగి పొమ్మని అంటావా? నా పరాక్రమాన్ని గురించి తెలుసుకోలేక నన్ను తక్కువగా అంచనా వేసి మాట్లాడినటువంటి నువ్వు అసలు ముందు నువ్వెవరు? అని రావణుడు దర్పంతో నందీశ్వరుణ్ణి ప్రశ్నిస్తాడు. రావణా, నన్ను హేళనగా కోతి అంటూ నువ్వు సంబోధించడం వలన నువ్వు నీ లంక నశించడానికి కోతే కారణం అవుతుందిగాక అని అంటూ నందీశ్వరుడు శపిస్తాడు. దాంతో రావణుని కోపం తారాస్థాయికి చేరుకుంటుంది. ఆవేశంలో విఘ్నతను కోల్పోయినటువంటి రావణుడు ఈ పర్వతాన్నే నేను అవలీలగా పెకలించి వేస్తాను చూడు అంటూ కైలాస పర్వతాన్ని అమాంతము పెకలించేందుకు ఉద్యుక్తుడవుతాడు. భూకంపం వచ్చినట్లుగా ఆ హిమవత్ పర్వతం అటూ ఇటూ ఊగిపోవడంతో సాక్షాత్తు పార్వతీదేవియే జంకింది. హిమవత్ పర్వతం మీద జీవిస్తున్నటువంటి జంతుజాలం భీతితో అటూ ఇటూ పరుగులెత్తింది. తపస్సులో మునిగి ఉన్నటువంటి మునులు భయంతో కేకలు పెట్టారు. ఇదంతా పరికించినటువంటి పరమేష్టి తన జ్ఞాన దృష్టితో జరిగిందంతా గ్రహిస్తాడు. తన పరమభక్తుడైనటువంటి రావణుడు గర్వాంధకారంలో కన్ను మిన్ను కానక అలా ప్రవర్తించడం తెలుసుకొని అతని గర్వాన్ని అణచాలి అని చెప్పి పరమేశ్వరుడు సంకల్పిస్తాడు. అలా పరమేశ్వరుడు మెల్లగా తన కుడికాలు బొటన వేలితో హిమవత్ పర్వతాన్ని శృతిమెత్తగా నొక్కుతాడు. అంతే, పర్వతం మామూలు స్థితిలోకి వచ్చేస్తుంది. పరమేశ్వరుని శక్తిని తమాయించుకోలేక రావణుడు పర్వతం కింద పడి నలిగిపోతూ తన శక్తినంతా కూడా కోల్పోతాడు. 1000 ఏళ్ళు అదే స్థితిలో రావణుడు చిక్కుకుపోయి తల్లడిల్లుతాడు. ఆ తరువాత తన తప్పిదాన్ని అవగతం చేసుకుంటాడు. ఒక తలను నరుక్కొని దాని కుండగా చేసి దానిలోని నరాలను వీణాతంత్రులుగా చేసుకొని సుశ్రావ్యమైనటువంటి వీణానాదాన్ని వినిపించసాగాడు. అతను వాయించినటువంటి సామగానం పరమేశ్వరుని హృదయాన్ని ద్రవింపచేసింది. అంతే, ఆయన వెంటనే రావణుణ్ణి క్షమించి వేస్తాడు. ఆ విధంగా నందీశ్వరుని ద్వారా రావణుడు పొందినటువంటి శాప కారణంగా ఆయన లంక ఆయన నశించేందుకు కారణమైంది. ఈ వివరణను ఇంతటితో ముగిస్తున్నాను. సర్వం శ్రీ లలితార్పణమస్తు. స్వస్తి.